మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈనాటి ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత 14వ తేదీన జన్మదినాన్ని పురస్కరించుకొని ఏప్రిల్ 14వ తేదీన భారీ బైక్ ర్యాలీకి శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ యొక్క భారీ బైక్ ర్యాలీ 14వ తేదీ సాయంత్రం 4 గంటలకి హనుమాన్ సర్కిల్ నుండి ప్రారంభమై వాల్మీకి సర్కిల్, 60 ఫీట్ రోడ్, రాజేందర్ నగర్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్ చేరుకొని అక్కడి నుంచి అంబేద్కర్ నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర యొక్క కార్యక్రమం ముగుస్తుంది. కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు, దళిత సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారని తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క 14వ తేదీన ఏదైతే కార్యక్రమం ఉందో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా వారి వారి సోషల్ మీడియాలో వారి వారి మిత్రులకు, బంధువులకు, దళిత బంధువులందరికీ కూడా తెలియజేసి ఈ యొక్క కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం అయ్యేలాగా చూస్తారని ప్రతి ఒక్క దళిత బంధువుకు కూడా ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తున్నా. భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని 14వ తేదీన జరగబోయే బైక్ ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారని మీ అందరికీ కూడా పిలుపునిస్తూ ఆ రోజు అందరూ కూడా ఈ యొక్క బైక్ ర్యాలీలో కలుద్దామని తెలియజేస్తున్నా. జై భీమ్, జై భీమ్, జోహార్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రామాంజనేయులు గారిని 2 విషయాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏప్రిల్ 14వ తారీఖున బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతిని పురస్కరించుకొని మనమందరం కూడా, ఎందుకంటే ఇంత మందిని ఏకదాటిగా చేసినటువంటి మన అంబేద్కర్ వాదులకు, అదేవిధంగా యువతకు, మళ్ళీ అన్ని పార్టీ నాయకులకు అందరూ కూడా ముందుగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి 2-3 సార్లు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. చాలా సంతోషం. ఆ మీటింగ్ కూడా నేను అందుబాటులో లేనందుకు మీ అందరూ కూడా నేను మొదటగా మీ అందరూ కూడా ఎక్స్క్యూజ్ చేసుకుంటున్నా. కాబట్టి దయచేసి రేపు 14వ తారీఖు జరగబోయే యొక్క ఈ భారీ ర్యాలీకి ప్రతి ఒక్కరు కూడా ఇది మనది అనుకొని, మన నాయకుడిది, మన బంధువుది, మన యొక్క అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలంటే ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా, తల్లి పిల్ల అందరూ కూడా, కులం మతం భేదం లేకుండా అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ యొక్క బైక్ ర్యాలీని ఏ విధంగా అయితే ఈ టీమ్ లీడర్స్ ని మరి ఫిక్స్ చేశారో ఆ ప్రకారంగా రూట్ మ్యాప్ ద్వారా మనం అందరం కూడా వచ్చేదానికి ప్రయత్నం చేయాలి. ఆ రూట్ మ్యాప్ ద్వారా కూడా ఎలాంటి అవాంఛనీయటువంటి సంఘటనలు జరగకుండా మనమందరం కూడా మరి ఒక పద్ధతిలో మరి క్రమశిక్షణతో ఈ యొక్క జయంతిని మనమందరం కూడా మరి సక్సెస్ఫుల్ గా చేసుకుంటే ఈ గుంతకల్ నియోజకవర్గంలో ఒక మంచి స్థానాన్ని మనం అందరం కూడా నిలబెట్టుకోవడం అవుతున్నా అని చెప్పి ఈ సందర్భంగా ఈ యొక్క పోస్టర్ ఆవిష్కరణకు ఆహ్వానించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చేసిన దళిత సోదరులకి పార్టీలకు అతీతంగా మనం అందరము బైక్ ర్యాలీని పోటీ చేసుకుంటున్నాము. బైక్ ర్యాలీని క్రమశిక్షణగా విజయవంతం చేసుకునేలా, కులానికి తక్కువైన క్రమశిక్షణగా మనం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చి నలుగురున్నా కూడా క్రమశిక్షణతో చేశారనేటట్ల భావన ప్రతి ఒక్కరిలో కలిగించేటట్ల మనం ముందుకు నడిపించాలి. ఇదే మనకి ఇప్పుడు రేపు జరగబోయే అందరికీ అన్ని పార్టీలు ఉన్నాయి కాబట్టి మన దళితులు సత్తా చూపించాలని బైక్ ర్యాలీ ద్వారా రేపు తెలిసే పార్టీలకి, ఏ పార్టీకైనా కానీ రేపు దళితులు అన్ని పార్టీలు వాళ్ళు ఐక్యంగా అవుతారని వాళ్ళకి ఒక సంకేతం పోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేస్తామని మేము కూడా మీకు హామీ ఇస్తున్నాం మా పార్టీ తరఫున. మన దళిత జాతి దేవుడైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ కొరకు ముందస్తుగా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో బైక్ ర్యాలీని 14వ తారీఖు నిర్వహించేందుకు ఇక్కడికి ఏకమైన ప్రతి ఒక్కరికి నా యొక్క ధన్యవాదాలు. అదేవిధంగా ఇందాక అన్నగారు చెప్పినట్లు కులానికి తక్కువ, అది కులానికి తక్కువ కాదు. మనము మూలవాసులు, జాంబవంతుని వాసులు, మూలవాసులు కాబట్టి మనమే అగ్రగామిగా ఉండాలని చెప్పి ఈసారి ఐక్యత చాటాలని చెప్పి మన తమ్ముడు కేశవ్ గారు ముందుకు రావడం, దాన్ని మన కులంలోని పెద్దలందరూ
ముందుకు తీసుకొని పోదామని తెలియజేయడం. అదేవిధంగా అంబేద్కర్ గారు ఏ ఒక్క వర్గానికో కులానికో సంబంధించిన వ్యక్తి కాదు, జాతికి సంబంధించిన వ్యక్తి, భారతదేశానికే మహోన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తి పండుగలు మనము పరస్పరం ఎప్పుడు అందరూ కలిసి ఏకంగా కులాలకు మతాలకు అతీతంగా అందరూ కలిసి, ఎందుకంటే ఆయన రాసిన రాజ్యాంగంలో ఆయన ఫలాలన్నీ అందరూ అనుభవిస్తున్నారు, పదవులు అనుభవిస్తున్నారు, ఉద్యోగాలు అనుభవిస్తున్నారు ప్రతి కులంలో. కాబట్టి అందరూ ఈ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా పేరు పేరున కోరుతున్నాను. అదేవిధంగా 14వ తారీఖు క్రమశిక్షణతో ఆ కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి మనము నిర్ణయం తీసుకొని రావాలా. ఎందుకంటే రేపొద్దున ఏ చిన్నది జరిగినా కానీ మనకే చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి అది రానికుండా మన కులానికి మంచి పేరు రావాలా, మనమంతా ఐక్యత ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవం 14వ తారీఖున జరగబోయే కార్యక్రమానికి కరపత్రాలు రిలీజ్ చేసే కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ గుంటకల్ పట్టణంలో చేస్తున్నటువంటి ఈ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని మన అనంతపురం జిల్లాలోనే కని విని ఎరగని దిశలో చేయాలని చెప్పి ఇది సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇందులో ప్రజా సంఘాలతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని 14వ తారీఖు చేయబోతున్నటువంటి బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం ఒక కులానికి మతానికి చెందినటువంటి వ్యక్తి కాదు, ప్రపంచానికి దిక్సూచికి ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి. కాబట్టి ఆ యొక్క వ్యక్తి యొక్క సిద్ధాంతాలను ఆశయాలను ప్రజల్లోకి తీసుకొని వెళ్లాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని భారీ ఎత్తున విజయవంతం చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా మరొకసారి సామాజిక ఉద్యమ జైభీములు తెలియజేసుకుంటున్నాం. మిత్రుల జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, విజయవంతం చేస్తాం బైక్ ర్యాలీని, విజయవంతం చేస్తాం బైక్ ర్యాలీని. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జై భీమ్, జై భీమ్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీకి విచ్చేసిన దళిత సోదరులందరికీ జై భీమ్లు. ఆ యొక్క బైక్ ర్యాలీని మనం మునుపెన్నడూ లేని విధంగా ఈసారి చేయడానికి ముందుకు వచ్చిన కేశవకి మరియు దళిత సోదరులందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము. దాంతోపాటు ఈ బైక్ ర్యాలీని 14వ తేదీ కని విని ఎరిగిన రీతిలో, ఎక్కడా జరిగిన రీతిలో దాదాపు 5,000 మంది బైకులు ర్యాలీగా వచ్చి దీన్ని విజయవంతం చేయాలని మనము ఇది చేస్తున్నాము, దీన్ని ప్లాన్ చేస్తున్నాము. సో దట్ ఖచ్చితంగా అందరూ పాల్గొని దీన్ని విజయవంతం చేసి మన దళిత ఐక్యత ఎలా ఉందో ప్రపంచానికి చాటి చెప్పాలని, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలని మనం ఇది చేయాలని కోరుతున్నాను. దాంతోపాటు అంటే అంబేద్కర్ గారు ఒక కులానికో మతానికి చెందిన వ్యక్తి కాదు. కాబట్టి రాబోయే రోజుల్లో అంటే ఓన్లీ దళితులు అంటే కేవలం ఎస్సీలో లేకపోతే ఎస్టీలో అలా కాకుండా ప్రతి ఒక్కరు అంటే మన కులానికి మతానికి కాకుండా ప్రతి ఒక్కరు ఇందులో పాల్గొనేలా చేయాలని ఈ ఆర్గనైజర్స్ మరీ కోరుతున్నాము. దయచేసి ఈ విషయం కన్సిడర్ చేసి నెక్స్ట్ రాబోయే జయంతులు అన్ని కూడా మన కులానికి అంటే కేవలం ఎస్సీ ఎస్టీ కాకుండా ప్రతి కులం అంటే దీంట్లో రాజ్యాంగం అనిపిస్తున్న మన దేశంలో ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములుగా చేసి ఇట్లాంటి అంటే ఏదో టెంపుల్ మన వినాయక చవితి ఇట్లాంటిది ఏదో జరుపుకుంటున్నాం జనరల్ గా ప్రతి ఒక్కరు. అలా కాకుండా మొత్తం అంతా కలిపి అన్ని కులాలు అన్ని మతాలు కలిపి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. గుంతకల్ పట్టణంలో దళిత ప్రజా సంఘాలు, దళితులు, ప్రజలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని గుంతకల్ పట్టణంలో ఒక పెద్ద ఎత్తున ఆయనకు అందరూ కలిసి ఒకే వేదిక మీదుగా ఘనంగా నివాళులర్పించాలని, ఘనంగా ఆయన చేసినటువంటి కార్యక్రమాలను పంచుకోవాలని చెప్పేసి సోదరులందరూ ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేసి పోస్టర్ని ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహం వద్ద ఈ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో రాజ్యాంగాన్ని అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి అణగారు వర్గాలని అనేకమైన సంఘటనలని ఆయన చిన్నతనం నుంచి
ఎన్నో అష్ట కష్టాలు పడి భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు స్వేచ్ఛ, స్వాతంత్రాలు, సార్వభౌమత్వాలు అందించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మహా వ్యక్తి. మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని గుంతకల్ పట్టణంలో పెద్ద ఎత్తున జరపాలని చెప్పేసి మిత్రులందరూ ముందుకొచ్చి ఈరోజు అందరు దళిత ప్రజా సంఘాలంతా కలుపుకొని ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. నిజంగా ఇది శుభ పరిణామం. ఇలాంటి కార్యక్రమాలు కాకుండా డాక్టర్ బాబాసాహెబ్ గారు చూపించినటువంటి ఆశయాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల, వాటి ఆశయాల కోసం మనమంతా కృషి చేయాలి. దానికోసం మనమంతా పోరాటం చేసి ఆయన యొక్క ఆశయాల్ని మనం సాధించుకోవాలి. ఈ దేశంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే మనవాదం ముందుకు వస్తా ఉంది, కానీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమలు కావడం లేదు. మరి ఈ మనవాదాన్ని తిప్పికొట్టి మనకు డాక్టర్ బాబాసాహెబ్ అందించినటువంటి రాజ్యాంగం ఏదైతే ఉందో ఆ రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. ఆ రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి మనమందరూ ఒక వేది మీదకి వచ్చి మనమందరూ డాక్టర్ బాబాసాహెబ్ గారికి చూపించినటువంటి ఆశయాలను కొనసాగించడానికి మనం ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో నన్ను ఆహ్వానించి ఇక్కడ పిలిపించి ఈ కార్యక్రమంలో నేను కూడా ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నాను. రేపు జరగబోయే బైక్ ర్యాలీ కార్యక్రమంలో పెద్ద ఎత్తున మన గుంతకల్లో ఉన్నటువంటి అన్ని వార్డులో ఉన్నటువంటి మన దళిత సంఘాలు, దళిత ప్రజా సంఘాలే కాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమాన్ని హాజరై ఘనంగా మనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించి ఘనమైనగా నివాళులు ప్రకటించుకున్నాం. దీనికోసం మనం అందరం కృషి చేద్దామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా సామాజిక విప్లవ తెలియజేస్తున్నాను.